నువ్వు అట్లా అవుతావు పరిపాలన చేత కానీ ఎమ్మెల్యే చెత్త పన్ను తగ్గించాలి. చెత్త ప్రదూషణ చేసిన ఎమ్మెల్యే, సాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మార్చిన ఎమ్మెల్యే, సాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మార్చిన ఎమ్మెల్యే, దోమలను నివారించలేని ఎమ్మెల్యే, దోమలను నివారించలేని ఎమ్మెల్యే, దోమలను నివారించలేని ఎమ్మెల్యే, పారిశుద్ధ్యాన్ని పరిష్కరించలేని ఎమ్మెల్యే, పారిశుద్ధ్యాన్ని పరిష్కరించలేని ఎమ్మెల్యే, పారిశుద్ధ్యాన్ని పరిష్కరించలేని ఎమ్మెల్యే. చెత్త పన్ను వెంటనే తొలగించాలి. అసిస్టెంట్ కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ ఎంఈఓ నాకు చెప్పినా పరిపాలన చేత కానీ ఎమ్మెల్యే పెంచిన చెత్త పన్నులు దోమలు లేని ప్రొద్దుటూరు చేస్తాన అబద్ధమైన ఎమ్మెల్యే, దోమల ప్రార్థన చెప్పిన ఎమ్మెల్యే. 2019 ఎన్నికల సమయంలో ప్రజా సంకల్ప యాత్రలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు 500 కోట్లు ప్రత్యేక నిధులు నాకు కావాలా జగనన్న, నేను నీ రామ్మంటును, నాకు ఏం మంత్రి పదవులు వద్దు, దోమలేని ప్రొద్దుటూరు చేస్తా, అట్లా ఎన్నో వాగ్దానాలు చెప్పినాడు. 500 కోట్లు కానీ నిజంగా అభివృద్ధి పనులు చేసింటే ప్రొద్దుటూరులో నియోజకవర్గంలో కానీ మున్సిపాలిటీలో కానీ ఈరోజు ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ప్రజా సమస్యల మీద మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర ధర్నా చేసి రికమెండేషన్ ఇద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం. మా ప్రధానంగా ప్రజల సమస్యలు 5టిని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకోవడం జరిగింది. 1 పారిశుద్ధ్యం. ప్రొద్దుటూరు ప్రజలు ఆలోచన చేయండి, కాలువలు ఎంత చండాలంగా ఉన్నాయో, కాలువలు ఎత్తేసే నాదులే లేడు మున్సిపాలిటీలో. నెంబర్ 2 రోడ్లు. ఎక్కడ చూసినా రోడ్లు అన్నీ గుంతలు అయిపోయినాయి. వేసిన రోడ్లు కూడా నాసిరకంగా. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మీరు చూడండి, 3 నెలలు కాలే రోడ్డు వేసి ఈరోజు పెచ్చులు లేచిపోయింది. ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ సందులో పరిస్థితి అట్లే ఉంది. ఇట్లా చెప్తా పోతే టైం సరిపోదు. 3వ అంశం వచ్చేసి దోమలు. మన ఎమ్మెల్యే గారు ఎంత తీయటి మాటలు చెప్పినాడంటే, దోమలు లేని పొద్దుటూరును చేస్తా, అల్లుళ్లను దసరాకు తప్పెట్లతో తెస్తా అన్నాడు. 5 దసరాలు అయిపోయినాయి, తప్పెట్లు రాలే, అల్లుళ్ళు రాలే. దోమలు మాత్రం ఇక్కడ వృద్ధి చెందినాయి. 3వ డిమాండ్ దోమలు లేని పొద్దుటూరు. 4వది చెత్త పన్ను వసూలు చేస్తున్నారే. యాడ చూసినా మున్సిపాలిటీలో రోడ్ల దారెమ్మడి చెత్తా చెదారం పేరకబోయింది. 5వది మున్సిపాలిటీలో విపరీతమైన అవినీతి. ఎవరికి బిల్డింగ్ ప్లాన్లు కావాలన్నా, మున్సిపాలిటీలో ఏదైనా పని జరగాలన్నా కూడా ఆర్బీకే ట్యాక్స్ కడితే తప్ప ప్రజలకు ఇక్కడ పర్మిషన్లు వచ్చే పనులు లేవు. ఈ 5 డిమాండ్లు ప్రధాన కాలువలు పూడికెళ్ళి తీయడము, దోమలు, రోడ్లు, డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉంది ప్రొద్దుటూరు మున్సిపాలిటీ. ప్రొద్దుటూరు మున్సిపాలిటీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మాదిరి చేసుకొని ఈ మున్సిపాలిటీని భ్రష్టు పట్టించినారు.